కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిరంకుశ విద్యార్థులకు వ్యతిరేకులారా, నిరుద్యోగులను పక్కదో పట్టిస్తున్న నిరుద్యోగ వ్యతిరేకులారా, ప్రజా పాలన ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం విద్యార్థుల పట్ల ఒక నిర్ణయానికి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడండి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలను ఆగమాగం చేసి పేపర్ లీకేజీలు, పేపర్ ఎగ్జామ్ల వాయిదాలు ఏనాడు స్పందించని ఈ బీఆర్ఎస్ గుండాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు ఎన్నుకోబడిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు ప్రభుత్వం రాగానే వీళ్ళ ఆయామంలో గ్రూప్ 1 పేపర్లు అమ్ముకున్న దాన్ని ఎమ్మడే గ్రూప్ 1 టీఎస్పీఎస్ని సెట్ చేసి గ్రూప్ 1 సక్రమంగా నిర్వహించి ఎంతో మంది నిరుద్యోగులకు అందించిన రేవంత్ రెడ్డి గారి మీద ఈ టీఆర్ఎస్ గుండాలు ఈరోజు కుట్రపూరితంగా ఈ ప్రజాపాలనని భజనం చేయడం కోసం దిక్కుదర్శిలో వాళ్ళ ఉనికి కాపాడు కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారిని భజనం చేస్తున్నాం మేము అంటున్నాం. ఈ వేదిక నుంచి ఉస్మానియా గడ్డ నుంచి హెచ్చరిస్తాము బీఆర్ఎస్ గుండాలారా. ఇదే వేదిక నుండి ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుండి ఎన్నో ఉద్యమాలు చేసిన నాడు ఏ ఒక్క రోజు కూడా మీరు నిర్బంధాలు విధించారు, ఏ ఉద్యమం చేయకుండా ధర్నా ఎత్తివేశారు. ఎంతోమంది నిరుద్యోగులని, విద్యార్థులు, మేధావులు అందరూ జైలు జీవితం కలిపారు. ఈనాడు వచ్చి మీరు ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం మీకు చెల్లించుకోబడతారు హెచ్చరిస్తా ఉన్నాం. మీ దొర మెప్పు కోసం, గడిల మెప్పు కోసం ఈరోజు ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారి పైన ఇలాంటి చర్యలు చేస్తే ఖచ్చితంగా భౌతిక దాడుల్లో కూడా వెనకాడము. మళ్ళీ చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ గుండాలారా 10 ఏళ్ల పాటు నిరుద్యోగుల ఉసురు తగిలింది కాబట్టి మీ కేసీఆర్ బిడ్డ, మీ లిక్కర్ రాని జైల్లో ఉన్న మగ్గుతా ఉన్న బిడ్డల కొడుకులారా, రేవంత్ రెడ్డి గారి పైన ఎలాంటి ప్రజాస్వామిక బద్దంగా విద్యార్థుల పక్షంగా పోరాడడం కానీ అనవసరంగా ప్రజాపాలని మీరు వ్యతిరేకించి రేవంత్ రెడ్డి గారిని భరణం చేయాలంటే గొడ్డును కోసం బిడ్డ ఇదే ఆస్కారంగా హెచ్చరిస్తాను. బాల్కా సింహాన్, ఎర్రవ శ్రీనివాస్ మీ అందరికీ హెచ్చరిస్తాను. విద్యార్థి పక్షంగా 10 ఏళ్ళు కడుపు పండిన వ్యక్తులకు హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ గుండాలారా మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇదే ఆస్కారం ముందు ఎన్నో ఉద్యమాలు చెప్తున్నాం. ఈ దొర గడియలను కూల్చి మేము తెలంగాణ పునర్నిర్మాణం కోసం పోరాడుతున్నట్టు రేవంత్ రెడ్డి గారి మా విద్యార్థి పక్షంగా ఉన్న నాయకుడు ఆయన, మా విద్యార్థి నాయకుడు ఆయన. కాబట్టి మీరు ఇలాంటి చర్యలు రేవంత్ రెడ్డి గారు దిక్షమోగ దగ్గర కానీ మరేలాంటి చర్యలు తీసినా ఒక్కొని లాగులు ఊడేసి కొడతామని హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి వ్యతిరేకులారా.